Good evening, students. Today I am going to preparing a last TET exam math solutions. So why? Because next in the November, so many members are going to writing TET exam now. So that's why these math solutions definitely they will use. So these are useful to them. So that's why I am going to doing these solutions. So okay, let's start. TET 2024 solutions maths. Okay. TET 2024 solutions. TS TET. ఈ క్వశ్చన్స్ అంటే నేను తెలుగులోనే రాస్తాను, ఎందుకంటే ఎక్కువ మంది తెలుగులో ఉండే అవకాశాలు ఉంటాయి కదా టెట్ ఎగ్జామ్. సో అందుకనే నేను వీటి క్వశ్చన్స్ కూడా తెలుగులోనే చెప్తున్నాను, ఓకేనా. సో ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ టెట్ ఎగ్జామ్లో ఎక్కువ మెంబర్స్ తెలుగు మీడియం ఉండే వాళ్ళు చాయిసెస్ ఉంది కాబట్టి అందరికీ యూస్ఫుల్ ఉండాలని నేను తెలుగులోనే చెప్తున్నా ఇది, ఓకే. క్వశ్చన్స్ కూడా తెలుగులో చెప్తున్నా. చూడండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే సొల్యూషన్ చేయడం చాలా ఈజీ. సో క్వశ్చన్ కూడా రాస్తున్నాను నేను. రెండు పైపులు టెట్ 2024లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ మాత్రం సొల్యూషన్ చేస్తున్నాను, ఓకేనా. సో మ్యాథ్స్ సొల్యూషన్స్ అనమాట ఇవి. మ్యాథ్స్ సొల్యూషన్స్ దట్ టు పేపర్ 2 సొల్యూషన్స్, ఓకే. పేపర్ 2 సొల్యూషన్స్, ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ రెండు పైపులు ఏ మరియు బిలు ఒక ట్యాంకును నింపడానికి వరుసగా ఒకటి ఫస్ట్ ఏమో 80 minutes 80 నిమిషాలు, ఓకే, మరియు 120 నిమిషాలు, ఓకే. సమయం పడుతుంది. ఓకే. అయితే రెండు పైపులు ఒకేసారి వదిలితే ట్యాంకు నిండడానికి పట్టే సమయం, ఓకే. పట్టే సమయం ఇక్కడ ఆప్షన్స్ రాసుకుందాం. ఒకటి 45 నిమిషాలు, సెకండ్ వన్ 40, థర్డ్ వన్ 30 minutes, సో ఫోర్త్ వన్ 25 minutes. చూద్దాం ఈ ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆన్సరో లెట్స్ సీ, ఓకే. సో చూడండి, క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. రెండు పైపులు ఏ మరియు బిలు ట్యాంక్ నింపడానికి ఫస్ట్ పైప్ ఏమో 80 minutes తీసుకుంటుంది, సెకండ్ పైప్ ఏమో 120 minutes తీసుకుంటుంది. అయితే ఒకవేళ రెండు పైపులు ఒకేసారి ఓపెన్ చేసేస్తే మళ్ళీ ఆ ట్యాంక్ నిండడానికి ఎంత టైం పడుతుంది? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏ అనే పైపు 1 నిమిషంలో నింపే టైము, 1 నిమిషంలో నింపే పార్ట్ అనుకోవాలి, ఓకేనా. బి అనే పైపు 1 నిమిషంలో నింపే ఎంత పార్ట్ నింపుతుంది, ఓకేనా. సో అట్లా తీసుకోవాలన్నమాట. ఏ 1 నిమిషంలో ఏ పైపు
నింపే భాగం ఎంత అంటే 1 ఫస్ట్ ఏ ఎంత ఉంది 1 యాక్చువల్గా 80 మినిట్స్లో ట్యాంక్ నింపుతుంది ఓకేనా కానీ 80 మినిట్స్లో నింపుతుంది కానీ 1 నిమిషంలో నింపే ట్యాంక్ ఎంత బాగా నింపుతుంది అంటే ఎంత కొంచెం పావు భాగం అట్లా ఆ టైప్లో ఎంత మనం ఎట్లా రాసుకోవాలంటే 1/80 రాయాలి 1/80 అయితే మనం ఎగ్జామ్లో ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా షార్ట్కట్గా రాసేసాను ఓకేనా 1 నిమిషంలో A = 1/80 అట్లా ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు 1 నిమిషంలో B పైపు ట్యాంకుని ఓకే అర్థం కావాలని క్లియర్ రాస్తున్నాం ట్యాంకుని నింపే భాగం సరే క్లియర్ రాసుకోండి నింపే భాగం ఈక్వల్ టు బి అనే పైపు యాక్చువల్గా మొత్తం ట్యాంక్ ఎంత టైంలో నింపేస్తుంది 120 మినిట్స్ కానీ 1 నిమిషంలో నింపే భాగం ఎంత అంటే 1/120 ఓకేనా సో ఇప్పుడు 1 నిమిషంలో రెండు పైపులు ఎంత నింపుతాయి ఇప్పుడు 1 నిమిషంలో ఏ మరియు బి ట్యాంకు నింపే భాగం ట్యాంకును నింపే భాగం ఈక్వల్ టు ఏం చేయాలి ఇక్కడ రెండింటిని యాడ్ చేయాలి ఇక్కడ 1/80 ప్లస్ 1/120 ఓకేనా చూడండి ఇక్కడ ఎల్సిఎం చేద్దాం సొల్యూషన్ ఇక్కడ చేద్దాం లెట్స్ డు సొల్యూషన్ హియర్ సింప్లిఫై సో మరి 80కి 120కి ఎల్సిఎం ఏది 4 టేబుల్ తీసుకోండి లేదా 40 టేబుల్ కూడా తీసుకోవచ్చు డైరెక్ట్గా సరే 4 తీసుకోండి 4 2 8 400 4 3 12 400 ఓకే నెక్స్ట్ 10 టేబుల్ 10 2 20 10 3 30 ఓకేనా సో ఎప్పుడైతే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ వస్తాయో ప్రొసీజర్ ఇంకా ఆపాలన్నమాట అట్లే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదు ఓకేనా ఇక్కడ అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి అంటే ఇంకా స్టాప్ ఇంకొకటి ఎల్సిఎంలో మినిమం 2 పోతేనే మనం కంటిన్యూ చేయాలి ప్రాసెస్ ఒక్కొక్కటి పోతే తీయద్దు ఓకేనా సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత ఎల్సిఎం ఈక్వల్ టు 4 10 40 40 2 80 83 240 అంటే ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది 240 ఓకేనా ఇప్పుడు 1/80 కదా మరి 80 టేబుల్లో 240 ఎక్కడ అవుతుంది 3 ఓకేనా ఇట్లా చూసుకోవాలి 80 టేబుల్లో 240 ఎక్కడ అంటే 3 అవుతుంది 83 240 ఈ 3 ఇక్కడ తీసుకురావాలి 3 ఇంటూ సో వాట్ ఈస్ న్యూమరేటర్ 1 ప్లస్ నెక్స్ట్ 120లో 240 ఎక్కడ అవుతుంది 2 అవుతుంది కదా సో 2 ఇంటూ వాట్ ఈస్ న్యూమరేటర్ 1 ఓకే సో ఇక్కడ ఇంత డీటెయిల్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే సో సైన్స్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనే ఒపీనియన్తో ఓకేనా రైట్ 3 1 3 ప్లస్ 2 1 2 బై 240 ఓకే సో నెక్స్ట్ ఇక్కడ 3 ప్లస్ 2 5 5 బై 240 5 తో క్యాన్సిల్ చేద్దాం 5 1 5 5 4 20 24 minus 20 4 5 8 40 అంటే చూడండి 1/48 ఇక్కడ చూడండి 1 నిమిషంలో రెండు ఏ అండ్ బి కలిసి ట్యాంకు నింపే భాగం ఎంత 1/48 మరి రెండు మొత్తం నింపడానికి పట్టే సమయం ఎంత అన్నప్పుడు ఏం చేయాలంటే రివర్స్ చేయాలి సో దేర్ఫోర్ ఏ మరియు బిలు అంటే ఇక్కడ ఏంటి పైపులు ఏ మరియు బి పైపులు కలిసి ట్యాంకును నింపుటకు పట్టు సమయం పట్టు సమయం ఎక్కువ ఎంత ఇది రివర్స్ అయ్యాలి 48/1 అంటే ఎక్కువ ఎంత 48 నిమిషాలు
ఇప్పుడు మన ఆప్షన్లో చూసుకోవాలి. 48 నిమిషాలు, 48 నిమిషాలు ఎక్కడ 48 నిమిషాలు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ సింపుల్గా మనం ఎగ్జామ్లో ఇవన్నీ ఇంత రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 1 నిమిషంలో అని చెప్పి రాయడము 1/18, మళ్ళీ 1 నిమిషంలో బి పైపు నింపేబా 1/120, 1 నిమిషంలో 2 ఏ అండ్ బి అని రాయాలి. ఆ 2 యాడ్ చేయాలి, సింప్లిఫై చేయాలి 1/48. దాన్ని తిప్పి రాసేస్తే మనకు వచ్చేదే ఆన్సర్. ఇక్కడ మనకు అర్థం కాదు కాబట్టి డీటెయిల్గా రాస్తున్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దత్తాంశం యొక్క సెకండ్ క్వశ్చన్. ఒక దత్తాంశం యొక్క బాహుళకం 12 మరియు దాని అంకమధ్యమము బాహుళకమునకు 2 రెట్లు అయినా ఆ దత్తాంశం యొక్క మధ్యగతం అనుకోవాలి. మనం ఆ దత్తాంశం యొక్క మధ్యగతం. ఓకేనా? సో లెట్స్ ఫైండ్ సొల్యూషన్. ఇక్కడ ఆప్షన్స్ కూడా రాసుకుందాం. ఇవి ఎక్కడి నుంచో కాదు క్వశ్చన్స్, మనం రెస్పాన్స్ షీట్ నుంచి తీసుకొని డౌన్లోడ్ చేసిన క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసేసి ఓకే సో ప్రిపేర్ చేసిన సొల్యూషన్స్ ఇవి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆప్షన్స్ కూడా రాయండి. ఆప్షన్ ఏ 1 20, ఆప్షన్ 2 16, ఆప్షన్ 3 22, నెక్స్ట్ ఆప్షన్ 4 18. ఓకేనా? చూడండి సొల్యూషన్. ఇప్పుడు క్వశ్చన్ అర్థం చేసుకోండి బాగా. ఒక దత్తాంశం యొక్క బాహుళకం 12, ముందు ఇచ్చిన రాసుకోండి. బాహుళకం ఎంత ఇచ్చాడు చూడండి. బాహుళకం ఈక్వల్ టు 12 ఇచ్చింది, 12 ఇచ్చింది. ఓకేనా? దాని అంకమధ్యమం కూడా ఇచ్చేది. అంకమధ్యమము ఈక్వల్ టు ఏమైంది? అంకమధ్యమం బాహుళకానికి అంటే బాహుళకం ఎంత ఉంది? 12కి 2 రెట్లు అంటే ఇంటూ 2. చూడండి సింపుల్. అంకమధ్యమం ఎట్లుంది? ఈక్వల్ టు బాహుళకానికి, బాహుళకం అంటే ఎంత? 12కి 2 రెట్లు ఉంది అంటే ఇంటూ 2. చూడండి అంటే 12 2 24. చూడండి ఇప్పుడు మనకు అంకమధ్యం వచ్చేసినట్టేనా? సో మనకి బాహుళకం అంకమధ్యము మధ్యగతానికి లింక్ ఉన్న ఒక ఫామ్లో ఉంది మనకి. ఆ ఫామ్లో బాహుళకం ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం, 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ అంకమధ్యమం. ఇది ఫార్ములా. ఓకేనా? ఈ ఫార్ములా ఇంపార్టెంట్, సార్ దీని మీద క్వశ్చన్ వస్తుంటుంది. ఓకే సో మరి మనకి ఇచ్చే ఏవే వచ్చాయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. బాహుళకం ఎంత ఉంది? 12 ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం తెలియదు అట్లా రాయండి. మధ్యగతం ఓకే మైనస్ 2 ఇంటూ అంకమధ్యం ఎంత వచ్చింది? 24. ఓకేనా? సో ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్
2 4 జా 8 2 2 జా 4 అంటే 48. ఇప్పుడు 12 ఆ -48 ఇక్కడ వస్తే ఏమవుతుంది +48 ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం. ఓకే చూడండి రెండింటిని యాడ్ చేయండి. 12 48 యాడ్ చేస్తే 2 8 10 1 2 2 4 6 అంటే 60. ఇక్కడ 60 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం. కనిపించదు ఇక్కడ పైన కాదు, సింప్లిఫై కడదు. ఇప్పుడు చూడండి 60 ఇక్కడ మనకి ఎంత వచ్చింది 60 ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం. మనకేం కావాలి మధ్యగతం కావాలి కాబట్టి మధ్యగతం ఈక్వల్ టు సో మధ్యగతం ఈక్వల్ టు ఇది క్లోజ్ చేసేయండి. నీకు ఏ నెంబర్ కనిపిస్తే అది రాసేయండి ఫస్ట్ మధ్యగతం. సో నువ్వు ఎక్స్ తీసుకున్నా మధ్యగతం తీసుకున్నా పార్ట్ మొత్తం క్లోజ్ చేయాలి. సో ఏ నెంబర్ కనిపిస్తే ఆ నెంబర్ రాసేసేయండి. 60 బై ఇక్కడ ఏది ఉందో దాని పక్కన ఉన్నది కింద వేసేసేయాలి 3. ఓకేనా సో 3 1 జా 3 3 2 జా 6 3 0 0 సో ఈక్వల్ టు 20 బై 1 కాబట్టి వస్తుంది. అంటే ఇప్పుడు మధ్యగతం మనకి ఎంత వచ్చినట్టు మధ్యగతం ఈక్వల్ ఎంత 20 వచ్చింది. సో ఆప్షన్స్లో చూడండి 20 ఎక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ 20. ఓకే ఇది చూడండి. ఇవేంటి క్వశ్చన్స్ మనకు డిఎస్సి కూడా యూజ్ అవుతాయండి. డిఎస్సిలో కూడా సో ఇంచుమించు ఈ మార్కులు కూడా వస్తుంటాయి మనకి. డిఎస్సిలో కూడా ఈ క్వశ్చన్స్ యూజ్ అవుతాయి. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మేడం థర్డ్ క్వశ్చన్. సమగణం యొక్క అంచును 5% తగ్గిస్తే దాన్ని సంపూర్ణతల వైశాల్యం వైశాల్యంలో తగ్గిన శాతం ఎంత కనుక్కోవాలి మనం ఇప్పుడు. తగ్గిన శాతం ఎంత? ఓకే క్వశ్చన్ మార్క్ తగ్గిన శాతం ఎంత. సో ఆప్షన్ కూడా రాసుకుందాం. ఆప్షన్స్ ఆప్షన్ ఏ 7.75%, ఆప్షన్ 2 9.75%, ఆప్షన్ 3 4.70%, ఆప్షన్ 4 6.75%. ఓకే చూడండి ఇక్కడ మనకి ఒక హింట్ ఉంది, ఫార్ములా ఉంది. ఓకేనా ఆ ఫార్ములా నుంచి దేనికైనా సంపూర్ణతల వైశాల్యమైనా సమగణమే కాదు ఏ గణ వైశాల్యమైనా దేని వైశాల్యం 3D వైశాల్యమైనా దాంట్లో తగ్గిన శాతం కనుక్కోవడానికి ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే అన్నింటిలో ఎక్కువ ట్రిక్స్ ఉన్నవాళ్ళు మ్యాథ్స్లో ఎక్కువ మనకి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, ట్రిక్ చాలా తక్కువ. ఓకేనా ఇది కూడా ట్రిక్ అనుకోకూడదు, ఎందుకంటే మనకు ఒక యాక్చువల్ మెథడ్ నుంచే వచ్చిన ఫార్ములా అనేది. ఓకేనా సో ఆ ఫార్ములా ఈజ్ 2x - x²/100. ఓకేనా సో ఇక్కడ x ప్లేస్లో మనం ఏం తీసుకోవాలంటే
సమగణం ఎక్కువ 5% తగ్గిస్తే అన్నారు కదా. ఇక్కడ ఇంకొకటి తగ్గిస్తే అన్నప్పుడు ఇక్కడ మైనస్ తీసుకోవాలి, పెంచితే అన్నప్పుడు ప్లస్ తీసుకోవాలి. అదొకటి కేర్ఫుల్ ఉండండి. ఓకేనా? తగ్గిస్తే అన్నప్పుడు ఏం తీసుకోవాలి? మైనస్ తీసుకోవాలి. ఒకవేళ పెంచితే అన్నప్పుడు ప్లస్ తీసుకోవాలి. ఓకేనా? సో x% ఎంత ఇప్పుడు 5%. సో 5% ఎంత సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 5 మైనస్ x అంటే 5 స్క్వేర్ బై 100. ఓకే? సో 2 5s are 10 minus 5 5s are 25 by 100. Okay? 25 1 ja 25 4 ja 100. So is equal to 10 minus 1 by 4. Okay? So ఇదంతా పర్సెంటేజ్ అన్నమాట. పర్సెంటేజ్ ఎంత శాతం అన్నాడు కదా, వచ్చేది పర్సెంటేజ్ వస్తుంది. మరి 10 minus 1 by 4 అంటే ఎంత? 0.25%. ఓకే? సో తీసేద్దాం. 10 నుంచి తీసేయండి. ఇక్కడ ఏంటి? డెసిమల్ ప్లస్ 2 ఉన్నప్పుడు పాయింట్ అవుతుంది, ఇక్కడ కూడా 2 zeros తీసేసుకోండి. సో లెట్స్ సపరేట్. ఓకేనా? తీసేద్దాం. ఇక్కడ అవుతుందా? పోదు కదా. సో ఇక్కడ 9 లాస్ట్ 10 పెట్టండి. 10 minus 5 5, 9 minus 2 7, పాయింట్ 9 minus 0 9, ఇక్కడ వేఫర్ నెంబర్ 0. ఇంకేంటి? సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు? 9.75%. కాబట్టి ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఎక్కడ ఉంది? 9.75%. సో ఆప్షన్ 2 is the answer. Option 2 is the answer. ఓకేనా? సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి ఆల్సో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో అంటే ఇక్కడ ఇది మెథడాలజీ మిక్స్ అయింది. అంటే మనం మొత్తం పేపర్ 2 30 క్వశ్చన్ సొల్యూషన్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని మెథడాలజీ క్వశ్చన్స్ కూడా మిక్స్ ఉంటాయి అన్నమాట. సో వాటితో పాటు సొల్యూషన్స్తో పాటు ఇవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఒక 6 క్వశ్చన్స్ ఉంటాయి అంతే. 6 or 4 క్వశ్చన్స్ ఉంటాయి అంతే. ఓకేనా? ఇప్పుడు 4th క్వశ్చన్. కింది వాటిలో అభ్యాసకుడి గణిత ప్రాజెక్టుల నిర్వహణను మదింపు చేయడానికి ఏం కావాలి? సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. దాని క్వశ్చన్ రాసుకోండి. సో లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్. కింది వాటిలో అభ్యాసకుడి గణిత ప్రాజెక్టుల ఇంపార్టెంట్. గణిత ప్రాజెక్టుల నిర్వహణను మదింపు చేయడానికి టెస్ట్ చేయడానికి మదింపు చేయడానికి తగిన సాధనాలను గుర్తించండి. సో ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఇద్దాం. ఆప్షన్ ఏ రాత పరీక్ష. నెక్స్ట్ ఆప్షన్ బి అంటే మనకి ఇట్లా 4 తీసేసుకొని దానిలో నుంచి మళ్ళీ మనకి మల్టీ ఆన్సర్స్ ఇచ్చేసింది అనమాట. ఓకేనా? సో ముందు ఏ అని రాసేసుకోండి. రేటింగ్ స్కేల్. నెక్స్ట్ సి చెక్ లిస్ట్. నెక్స్ట్ డి వైవా ఓస్ అంటే క్వశ్చన్స్ అడిగినట్టు వైవా అడుగుతారు అంటే కదా, అట్లా బీట్లో ఉంటుంది కదా వైవా ఓస్. ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ దీంట్లో ఏబిసినా బీసీడీనా అట్లా ఇచ్చాడు అనమాట. మళ్ళీ మనకి కింద ఆప్షన్ ఫైనల్ ఆన్సర్స్ ఇక్కడ మనకి వీటి నుంచి సెలెక్ట్ చేయాలి. 1 ఇక్కడ ఏమి చేయాలంటే ఆప్షన్స్ ఏ కామా బి కామా సినా. ఓకే? నెక్స్ట్ సెకండ్ వన్ సిబిడినా సిబిఏనా
ఓకే, లేకపోతే సిబి తీసేసుకోండి, అంటే ఆన్సర్ మాత్రం తర్వాత రాద్దామని. సిబి తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ బిసిడి. నెక్స్ట్ ఫోర్త్ వన్ సి కామా డి. ఓకే, ఇక్కడ మనం డిస్కస్ చేయాలి ఏంది, కింది వాటిలో అభ్యాసకుడి గణిత ప్రాజెక్టుల నిర్వహణను మదింపు చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో 10th కానీ 6th క్లాస్ నుంచి ఇప్పుడు మనం ఏమి ఇస్తున్నాం, ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తున్నాం కదా. మరి ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చినప్పుడు అవి టెస్ట్ చేయడానికి మనం ఏమేమి చేసుకుంటాం, దానికి రాత పరీక్ష కండక్ట్ చేస్తామా, చెయ్యం. కాబట్టి ఇది కాదు. ఓకేనా. సో రేటింగ్ స్కేల్ అంటే ఒక అబ్జర్వేషన్ ఉంటుంది కదా మనకి. ఓకేనా. సో రేటింగ్ స్కేల్. తర్వాత చెక్ లిస్ట్ కూడా. చెక్ లిస్ట్ అంటే టెస్ట్ చేయడం, ఒక సిచ్యువేషన్ని ఎట్లుంది, అంటే మ్యాథ్స్లో స్కిల్ ఎట్లుంది, అంటే ఒకే విషయం గురించి మనం పరిశీలించి ఆ నాలెడ్జ్ని చెక్ చేయడం. ఓకేనా, అంటే ఇది కూడా వస్తుంది. సో నెక్స్ట్ వైవా, క్వశ్చనింగ్ చేయడం, అంటే దాని మీద ఆ కాన్సెప్ట్ మీద ఎంత వీళ్ళకు ఐడియా ఉంది అని చెప్పడం. అంటే ఈ 3 ఏవైతే ఉంటే మనకి అసెస్మెంట్కి యూజ్ అవుతాయి ఈ 3. ఓకేనా. సో అందుకని ఆన్సర్ ఏమవుతుందంటే బిసిడి అవుతుంది. అంతేగాని అప్పటికప్పుడు మనం ఎగ్జామ్ అయితే పెట్టాం వాళ్ళకి, రాత పరీక్ష అని రిటర్న్ టెస్ట్ కాదు ఇది. జస్ట్ మనం ఇక్కడ పరిశీలించి క్వశ్చనింగ్ చేసేసి సో దాన్ని బట్టి డిసిషన్ తీసుకునే ఈ 3 మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది అంట. బిసిడి ఈజ్ ద ఆన్సర్. బిసిడి. సో ఇది 3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అది ఇదండి ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇక్కడ 0.732 బార్ని ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై వై కనిష్ట రూపంలో రాసిన y మైనస్ ఎక్స్ ఈక్వల్ టు డాష్ ఎంత కనుక్కోవాలి మనం ఇక్కడ. ఓకేనా. సో ఆప్షన్స్ తీసుకుందాం ఇక్కడ. ఆప్షన్ 1 -53, ఆప్షన్ 2 53, సో ఆప్షన్ 3 -47, ఆప్షన్ 4 47. ఓకే, సో లెట్స్ డు ఇక్కడ సొల్యూషన్. ఇది సో మనం 8th క్లాస్లో ఉంది మనకి. ఇది డైరెక్ట్ మెథడ్ ప్రకారం ఉంది, షార్ట్ కట్ కూడా ఉంది. సో అయితే ఇక్కడ మెథడ్ ప్రకారం చేస్తే ఎందుకంటే మెథడ్ ప్రకారం అయితే అందరికీ అర్థమవుతుంది. సో మెథడ్ పెద్ద హార్డ్ ఏ ఉండదు, సింపుల్ ఉంటుంది. చూడండి. సో ఫస్ట్ ఇచ్చిన దాన్ని మనం ఏదో ఒకటి అనుకోవాలి. లెట్ m ఈక్వల్ టు 0.732 బార్ కదా. సో ఇప్పుడు మనం బార్ తీసేద్దాం. 73232 డాష్ డాష్, దిస్ ఇస్ m కదా. ఇక్కడ మనం పీరియాడిసిటీ అని ఉంటుంది. పీరియాడిసిటీ ఈక్వల్ టు పీరియాడిసిటీ ఈజ్ ఈక్వల్ టు అంటే బార్లో ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, 3 2 2 ఉన్నాయి కదా. సో 2 అన్నమాట. 2 అంటే 2 ఇండికేట్ ఏం చేస్తుంది అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ తీసుకోవాలి 1 పక్కన, నెంబర్ ఆఫ్ జీరోస్ బిసైడ్ 1. ఓకేనా. అయితే మనం ఇవన్నీ రాయం ఎగ్జామ్. ఇవన్నీ రాయకుండా ఏం చేసేస్తాం, డైరెక్ట్ ఇది రాసేసి ఓకే. సో 1 రాసేసి ఇక్కడ బార్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్. సో 100తోనే ఇంటి చేయాలి బోత్ సైడ్ అని చెప్పి అడిగాము. సో 100 ఇంటూ 0.732 డాష్ డాష్. చూడండి ఇక్కడ టేక్ దిస్ ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. మరి ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా, డెసిమల్ పాయింట్ ఎక్కడ మూవ్ అవుతుంది, 1 2 ఇక్కడ వస్తుంది డెసిమల్ పాయింట్. అంటే 73.232 డాష్ డాష్. సో దిస్ ఇస్ 100m అయిపోయింది. ఒక స్టెప్లో తీసేస్తే అయిపోతుంది. ఇప్పుడు m ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 ఇక్కడ రాసేస్తున్నారు చూడండి. సో ఈక్వేషన్ 2, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. నేను డైరెక్ట్ వేసేసిన అంటే అట్లా వేయాలి స్టెప్స్. సో ఇక ప్రతి స్టెప్ రాసుకుంటూ పోతే ఏమవుతుందంటే లేట్ అయిపోతుంది. సరే ఇక్కడ మనకు అర్థం కానికే సరే ఈక్వేషన్ 2 మళ్ళీ ఇంకొక స్టెప్ తీసుకుందాం అర్థం కావడానికి. ఓకేనా. సో టేక్ దిస్ ఈక్వేషన్ 2, ఇది తీసుకోండి ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 2 తీసుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. ఓకే. సో ఈక్వేషన్ 2 అంటే ఏముంది, 100m
ఈక్వల్ టు 73.232 డాష్ డాష్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈక్వేషన్ 1. వాట్ ఈస్ ఈక్వేషన్ 1? m ఈక్వల్ టు 0.73232. సరే, ఇక్కడ 32 మన రాష్ట్రం రాయకుండా ఏం కాదు, ఒక 3232 డాష్ ఉన్న జీరోలు అయిపోతాయి కాబట్టి డాష్ డాష్ విడిషన్. ఓకేనా? సో ఇక్కడ 0, ఇది 0, 0, 2 - 4 కాబట్టి బాల్ తీసుకోండి. 1 12, 12 - 7 5. ఓకేనా? ఇక్కడ బిఫోర్ నెంబర్ 2, 2 - 0 2. సో నెక్స్ట్ 7. ఓకే, 100 - m 99m. ఓకే, సో ఇప్పుడు m వాల్యూ అనుకుంటే అయిపోతుంది. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో దాన్ని కంపేర్ విత్ y/x చేసేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే కొంచెం ఎగ్జామ్లో స్టెప్స్ తగ్గించుకోవాలి, ఇది అర్థం కావడానికి నేను కొంచెం డీటెయిల్గా చెప్పాను. చూడండి, సింపుల్గా 99 ఏమొచ్చింది ఇక్కడ మనకి 99. m ఈక్వల్ టు ఎంత వచ్చింది? 72.5 వచ్చింది. ఈ జీరోస్ వాల్యూ లెస్. ఓకే, మనకి m కావాలి. m ఈక్వల్ టు 72.5/99. ఓకే, ఇప్పుడు 725 బై ఇక్కడ 0.41 కదా, 100 తర్వాత ఎన్ని ఒక నెంబర్ కదా, ఒక జీరో తీసుకొని 99 అట్లా రాయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది మన పాయింట్ తీసేసినాం ఇక్కడ. ఓకేనా? పాయింట్ తీసేసి ఇక్కడ 10 రాసేసినాం. అంటే 0.41 పాయింట్ తర్వాత ఎన్ని ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోండి. ఒకటే ఉంది కాబట్టి ఒక జీరో తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా? ఈ రెండింటిని 5తో క్యాన్సిల్ చేద్దాం. 5 2 10, ఇక్కడ 5 1 5, 5 7 డిఫరెన్స్ ఎంత? 2, 5 4 20, 22, 20 డిఫరెన్స్ ఎంత? 2, 5 5 25. సో ఇక్కడ ఎంత? 145/9 2 × 99, 99 × 2, 2 9 18, 2 9 18 19. సో by 198, 145/1. యూ కంపేర్ విత్ y/x. ఓకేనా? సో y/x తో కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసేసి ఇప్పుడు నీకేం కావాలి? y - x కావాలి. y అంటే ఎంత? 198 - 145. కంప్లీటెడ్. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. 198 145. 8 - 5 3, 9 - 4 5. ఇది 0 అయిపోతుంది కాబట్టి ఆన్సర్ ఎంత? 53. సో 53 ఎక్కడ ఉంది? ఆప్షన్ 53. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? అంటే ఇక్కడ ఎగ్జామ్లో ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. మనం అర్థం కానికనే రాసేసుకున్నాం. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అని ఒక్కసారి మీరు ఎక్స్పాండ్ చేసేయాలి. నెక్స్ట్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి దాంతో ఎండ్ చేసేయాలి. ఒక్క స్టెప్ అంతే. ఈ రెండు తీసేస్తే నీకు ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? సో కొన్నిసారి ఈ ట్రిక్స్ కొన్ని దాంట్లో చూపిస్తారు కానీ ఎప్పుడు ఒకసారి టాలీ అయితే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇదైతే అందరికీ ఇది ఫండమెంటల్ మెథడ్ ఇది. సో ఇది ప్రిపేర్ అవ్వడం బెటర్ అని నా ఒపీనియన్. ఓకేనా? ఇది కూడా హాఫ్ మినిట్లో 1 మినిట్లో కూడా చేసేయచ్చు. ఓకే, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. రైట్, ఇది 5th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ రాద్దాం. 6th క్వశ్చన్. ఒక చతురస్రాకార బంగారపు షీట్ యొక్క భుజము 28 సెంటీమీటర్. ఆ షీట్ నుండి 2.1 సెంటీమీటర్ వ్యాసం కలిగిన 50 వృత్తాకార గుండీలను కత్తిరించగా
కత్తిరించగా మిగిలిన షీట్ వైశాల్యాన్ని మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో డయాగ్రామ్ కూడా వేద్దాం, ఈజీగానే వేసేయచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం లాస్ట్లో చేస్తే బెటరు. సో టైం టేకింగ్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు డూ ఎండింగ్ ఆఫ్ ది ఎగ్జామ్. ఓకే, ఫస్ట్ చిన్న చిన్నగా వేసుకుంటే వెళ్ళిపోవాలి. ఓకే, మిగిలిన షీట్ వైశాల్యం చూడండి. సొల్యూషన్ ఫస్ట్ డయాగ్రామ్ వేద్దాం. ఒక చతురస్రాకారపు బంగారపు షీట్ అంటున్నాడు. చతురస్రాకారం అన్నాడు కాబట్టి దాని షేప్లో డయాగ్రామ్ రాయండి. చతురస్ర షేప్లో ఒక షీట్, బంగారపు షీట్ అంటే ఇది. ఓకేనా, బంగారపు షీట్ ఇది ఒక బంగారపు షీట్. ఇట్ ఈస్ ఇన్ ద ఇది చతురస్రాకారపు షేప్లో ఉంది. ఓకేనా, దీని భుజం ఎంత ఇచ్చింది మనకి ఇక్కడ 28 సెంటీమీటర్. అంటే ఇంకా భుజం అంటే చతురస్రంలో మొత్తం 4 భుజాలు ఎట్లా ఉంటాయేమో సేమ్ ఉంటాయి కదా. 28 సెంటీమీటర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా స్క్వేర్లో. అది ఇక్కడ నెక్స్ట్ ఏం చేసిండు, ఆ షీట్ నుంచి 2.1 సెంటీమీటర్ వ్యాసం కలిగిన 50 వృత్తాకారపు గుండీలను కత్తిరించేసిండు. అంటే ఇది ఒక షీట్, దాని నుంచి ఏం చేసిండంటే ఇట్లా కట్ చేసుకుంటా వదులు. ఇలానే అన్ని ఇట్లా ఎన్ని అంటే మొత్తం ఎన్ని 50 తీసుకున్నాడు. 50 కట్ చేసుకుంటూ పోతే అన్ని డ్రా చేయడం లేదు. ఇక్కడ ఒక మొత్తం వ్యాసం ఎంత ఇచ్చింది ఇక్కడ మనకి, ఆ వృత్తాకారపు గుండి యొక్క వ్యాసం ఇచ్చిండు ఎంత 2.1 సెంటీమీటర్. దీని వ్యాసం అన్ని వ్యాసాలు సేమ్ ఇంకా. ఓకేనా, అన్ని సేమ్ ఒకే సైజులో 2.1 వ్యాసం కలిగిన గుండీలను ఆయన కత్తిరించుకుంటూ పోయింది. ఎన్ని గుండీలను అంటే 50 గుండీలను కత్తిరించుకుంటూ పోతే కొంచెం షీట్ మిగిలిపోయిందంట. ఆ షీట్ వైశాల్యం ఎంత కనుక్కోండి అని. అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి, మొత్తం వైశాల్యముల నుండి మొత్తం వైశాల్యం అంటే ఏ వైశాల్యం ఇది, చతురస్ర వైశాల్యాల నుండి -50 ఈ 50 గుండీలు ఉన్నాయి కదా, 50 గుండీల వైశాల్యాన్ని తీసేస్తే ఎంత వైశాల్యం మిగిలిపోయింది మనకు వచ్చేస్తుంది. ఓకేనా, రైట్, లెట్స్ డూ హియర్. చూడండి, ఇప్పుడు మిగిలిన వైశాల్యం, మిగిలిన షీట్ వైశాల్యం, మిగిలిన షీట్ వైశాల్యం ఈక్వల్ టు ఏనాలి. ఇప్పుడు మనం మొత్తం వైశాల్యం నుండి మొత్తం వైశాల్యం ఏముంది ఇక్కడ రాదు. చతురస్ర వైశాల్యము మైనస్ చతురస్ర వైశాల్యం మైనస్ 50 ఇంటూ 50 గుండీలు 50 ఉన్నాయి కదా, 50 ఇంటూ ఒక గుండి. ఆ గుండి ఏ షేప్లో ఉంది, వృత్తాకార షేప్లో ఉంది. కాబట్టి ఆ గుండి వైశాల్యం ఒక వృత్తం వెంటనే ఒక వృత్త వైశాల్యం పైన స్క్వేర్ వేస్తుంది. అలాంటి గుండీలు ఎన్ని ఉన్నాయి, 50 ఉన్నాయి. కాబట్టి 50 ఇంటూ ఆ వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి, దాంట్లో రాయండి, వర్డ్స్లో రాయండి. ఫస్ట్ వృత్త వైశాల్యం సరే. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి ఓకేనా, ఫస్ట్ ఫార్ములా రాద్దాం. ఈక్వల్ టు చతురస్ర వైశాల్యం అంటే ఒకే సైడ్ స్క్వేర్. ఓకేనా, ఏ స్క్వేర్ అనుకోండి, ఏ స్క్వేర్ మైనస్ ఇక్కడ 50 ఇంటూ πr స్క్వేర్. ఓకే, ఏ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీని ఏ అనుకోండి, భుజాన్ని ఏ అనుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి. 28 స్క్వేర్ మైనస్ 50 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r. మనకి r కావాలి, మనకేమో వ్యాసం ఇచ్చిండు ఎక్కడ, ఇక్కడ ఇగో ఆ షీట్ నుండి 2.1 సెంటీమీటర్ వ్యాసం కలిగిన 50 వృత్తాకారం అంటే 2.1 సెంటీమీటర్ వ్యాసం ఇచ్చిండు. మనకేమో రేడియస్ కావాలి. అంటే ఏం చేయాలి, దీనిలో హాఫ్ రేడియస్ అవుతుంది కదా, వ్యాసంలో హాఫ్, ఇది వ్యాసం, మనకు రేడియస్ కావాలి. అంటే ఏం చేయాలి, బై 2 చేయాలి. ఓకేనా, హోల్ స్క్వేర్ ఎన్ని ఉన్నాయి, స్క్వేర్. ఓకే కదా, సో వ్యాసం ఎంత ఇచ్చిండు, 2.1 ఇచ్చిండు. మనకి రేడియస్ కావాలి, వ్యాసార్థం కావాలి. వ్యాసార్థం ఈక్వల్ ఏమవుతుంది
2.1/2 అవుతుంది. ఓకేనా? సో ఈ వ్యాసార్థం అంటే ఏంది? స్మాల్ ఆర్. స్మాల్ ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 2.1/2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 28 into 28 ఎంత ఇంటూ చేద్దాం ఇక్కడ. 28 into 28 8 8 is 64 8 2 is 16 6 22 ఓకే 2 8 is 16 2 2 is 4 5 4 2 6 8 2 5 7 అంటే 784 మైనస్ ఓకే కొంచెం సింప్లిఫై అయ్యింది ఇక్కడ 50 into 22/7 into 2.1 into 2.1 ఓకే బై ఇక్కడ 2 స్క్వేర్ రెండు లేదు రాసేస్తాం 2.1 into 2.1 మళ్ళీ 2 స్క్వేర్ అంటే 4 ఇప్పుడు ఇక్కడ సింప్లిఫై అయ్యింది 2 2 is 4 2 1 is 2 2 1 is 2 మళ్ళీ 2 తో ఇక్కడ 2 1 is 2 2 25 is 50 ఓకే సో నెక్స్ట్ ఇక్కడ 7 తో క్యాన్సిల్ చేయొచ్చు చూడండి 7 1 is 7 7 0 is 0 ఈ 2 ఇక్కడ జంప్ అయింది 7 3 is 21 సో ఏం మిగిలిపోయింది ఇక్కడ 784 మైనస్ 25 into 11 into 0.3 into 2.1 ఇది ఇప్పుడు సింప్లిఫై అయ్యేది ఇదంతా ఇంటూ చేయండి ఫస్ట్ రెండు మల్టిప్లై చేద్దాం 25 into 11 11 5 is 55 11 2 is 22 5 27 275 మరి 275 అట్లా వేసుకోండి దాన్ని ఇంటూ చేసేద్దాం 784 మైనస్ 275 ఇంటూ ఈ రెండింటిని ఇంటూ చేసేది అంటే 2.1 into 0.3 3 1 is 3 3 2 is 6 0 తో ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి కదా 2 zeros 3 6 0 ఎన్ని ఉన్నాయి డెసిమల్ ప్లేసెస్ ఇక్కడ పాయింట్ తర్వాత 1 ఇక్కడ 2 సో 1 2 ఇక్కడ పాయింట్ అంటే ఇప్పుడు 0.63 తో ఇంటూ చేసేది ఉంది ఓకేనా లెట్స్ మల్టిప్లై 275 into 0.63 తో ఇంటూ చేసేయండి 3 తో ఇంటూ చేసేయండి 3 5 is 15 3 7 is 21 22 3 2 is 6 8 okay next 6 తో 6 5 is 30 6 7 is 42 45 6 2 is 12 16 okay next 0 తో 3 ఉన్నాయి కదా 1 2 3 5 2 8 5 13 1 6 7 1 ఎన్ని ఉన్నాయి డెసిమల్ ప్లేసెస్ 1 2 ఇక్కడ ఓకేనా సో చూడండి 784 మైనస్ 173.25 ఓకే సో ఇక్కడ తీసేయండి సో 784 లో నుంచి ఏం తీసారు మనం ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ తీసేయండి ఇక్కడ ఏమనుకోవాలి పాయింట్ తర్వాత ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ పాయింట్ పెట్టుకుని 2 zeros తీసేసుకోవచ్చు డెసిమల్ ప్లేసెస్ ఎన్ని కావాలో అని తీసుకోవచ్చు ఓకేనా సపరేట్ లేదు 173.25 లెట్స్ సపరేట్ ఇక్కడ 9 లాస్ట్ 10 వేయండి 10 minus 5 5 9 minus 2 7 ఇక బిఫోర్ నెంబర్ 3 3 minus 3 0 8 minus 7 1 7 minus 1 6 సో ఆన్సర్ ఇస్ 16.75 ఏంటిది వైశాల్యం కాబట్టి మరి ఇక్కడ యూనిట్స్ సెంటీమీటర్ ఉంది వైశాల్యం కాబట్టి స్క్వేర్ మీటర్ దిస్ ఇస్ ద ఆన్సర్ ఓకే సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ డిఎస్సి ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి సో ఒకసారి చూడండి ఆప్షన్ ఏ ఆప్షన్ 1 210.75 ఆప్షన్ 2 16.75 centimeter square okay option 3 400.75 fourth 310.75 so answer ఏంటి 16.75 this is the answer okay 16.75 right okay na observe next question next question in one okay
నెక్స్ట్ క్వశ్చన్ 7th one. మానవ గుండె సరాసరిన నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఓకేనా? అది వారంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది కనుగొనాలి. ఓకేనా? వారంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది చూడండి. సో ఆప్షన్స్ కూడా తీసుకుందాం ఇక్కడ. ఆప్షన్ ఏ 52.5760. సో ఆప్షన్ 2 725760. సో నెక్స్ట్ 426750. నెక్స్ట్ ఫోర్త్ వన్ 675047. ఓకే, ఇవి ఆప్షన్స్. సో దీంట్లో ఇప్పుడు మనం ఆన్సర్ ఏది వస్తుందో చూద్దాం. ఓకేనా? మన ఆన్సర్ కాదు, ఇవన్నీ ఆప్షన్స్ కూడా చేసి రెస్పాన్స్ షీట్లో ఆన్సర్స్ అన్నీ కూడా చెక్ చేసిన సొల్యూషన్స్ ఇవి. ఓకేనా? రెస్పాన్స్ షీట్లో మనకి టిక్ కూడా ఇచ్చారు కదా, దానికి టిక్ పెట్టేసేసుకొని ఆన్సర్స్ కరెక్ట్ వస్తున్నాయా లేదా చెక్ చేసేసి వెరిఫై చేసేసిన తర్వాత ఇచ్చిన సొల్యూషన్స్ ఇవి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? కావస్తే మీరు రెస్పాన్స్ షీట్లో కూడా చూసుకోవచ్చు. ఓకేనా? టెట్ 2024 రెస్పాన్స్ షీట్లో కూడా మీరు ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఆన్సర్స్ రైట్. ఇప్పుడు వేయండి సొల్యూషన్. మానవ గుండె సరాసరిగా నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఓకే, ఒక్క నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. ఓకేనా? సార్లు టైమ్స్. ఓకే, 72 టైమ్స్. అయితే ఇక్కడ వారంలో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనుకోవాలి. ముందు వారం రాదు, 7 days కదా, వారం రాయండి. ఇంకా ఏంటి, డైరెక్ట్ వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు సొల్యూషన్ స్టార్ట్ అయింది కదా. వారం అంటే ఏంటి, ముందు డేస్ రాయాలి కదా, అంటే ముందు ఒక వారం అన్నాడు కాబట్టి 1 రాయండి ఇంటూ ఇది వారం, లేకపోతే వీక్ అని రాయండి. వీక్, ఈ వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 days ఉంటాయి. మళ్ళీ ఒక డేలో ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 hours ఉంటాయి కదా. అర్థమవుతుందా? ఇక్కడ వీక్లో ఎన్ని డేస్ ఉంటాయో రాయాలి. ఓకేనా? ఆ డేస్లో ఒక డేలో ఎన్ని అవర్లు ఉన్నాయి అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వీక్ని డేస్లో చేంజ్ చేస్తున్నాం. 7 days. మళ్ళీ డేస్ని మనం ఏం దేనికి చేంజ్ చేస్తున్నాం? ఇంటూ 24 వేస్తున్నాం. అంటే అవర్స్లో చేంజ్ చేసినాం. మళ్ళీ అవర్స్లో మినిట్స్లో చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 60. అంటే ఇప్పుడు అవర్స్ని నిమిషాల్లో చేంజ్ చేస్తున్నాం. అదేంటే ఒకసారి చూడండి, ఇక్కడ వీక్ని డేస్లో చేంజ్ చేస్తే ఏం చేస్తాం? 7 days. 7 days ఇంటూ మళ్ళీ దీన్ని అవర్స్లో చేంజ్ చేయాలంటే ఇంటూ 24 చేయాలి. అవర్స్ అయిపోయింది. అవర్స్ని మళ్ళీ మన నిమిషాల్లో మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 60 రాయాలి. ఇంటూ 60 అంటే ఫైనల్గా ఏమైపోయింది? ఇదంతా మొత్తం ఏమైందంటే నిమిషాల్లో మారిపోయింది, నిమిషాల్లోకి చేంజ్ అయిపోయింది అనమాట ఫైనల్గా. ఓకే, అర్థమైంది? ఇక్కడ నిమిషాల్లో రాసుకోవాలి, మినిట్స్. ఇట్లా చేసుకుంటే తొందరగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, 1 అవసరం లేదా, 7 into 24 into 60 ఇవి ఇంటూ చేసేద్దాం మొత్తం. ఓకే, ఈ రెండు ఇంటూ చేసేయండి. 24 into 7, 7 4 28, 7 2 14, 16, 168 into 60. ఓకే, 168 into 60, 6 8 48, 6 6 36, 40, 6 1 6, 10. ఓకే, ఇక్కడ ఒక 0 ఉంది. ఓకే, సో అంటే మొత్తం ఎంత ఇప్పుడు
1000 ఒక నిమిషం వీక్స్ 7 days into 24 into hours 60. ఓకే ఒక నిమిషం ఓకే జస్ట్ మినిట్ ఇక్కడ మనకి ఒక వారంలో అడిగాడు కదా అంతే కరెక్టే సారీ ఇక్కడ ఒకటే వారం ఉంది అయితే ఇక్కడ నిమిషానికి ఎన్నిసార్లు మనం ఇప్పుడు ఇదంతా ఒక నిమిషం అన్నట్టు మనకి మళ్ళీ ఎంత కావాలి ఇంటూ 72 కావాలి ఇక్కడ అర్థమైందా చేసేస్తే వచ్చేస్తుంది ఓకే రైట్ ఇంటూ చేద్దాం ఇక్కడ ఆల్రెడీ ఇంటూ చేసాం ఇక్కడ 24 into 7 7 4 28 7 2 14 16 168 into 60 మనం ఒక నిమిషాన్ని అనుకుంటున్నాం ఇది ఓకేనా సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ 72 సార్లు అట్లా ఒక్కసారి మాత్రమే ఒక నిమిషానికి కింద కొట్టుకుంటుంది 72 సార్లు కొట్టుకుంటుంది ఓన్లీ మనం ఇప్పుడు ఏంటంటే ఇదంతా నిమిషాలే అనుకుంటున్నాం ఓన్లీ నిమిషాలే అనుకుంటున్నాం కనుక్కున్న తర్వాత ఇంటూ 72 చేయాలి అప్పుడు ఎన్నిసార్లు అనేది తెలిసిపోతుంది ఓకేనా సో ఇంటూ చేసేది ఇక్కడ 168 ఇంటూ ఆల్రెడీ ఇంటూ చేసిన ఇక్కడ 6 8 48 6 6 36 40 6 1 6 10 ఓకే సో ఇక్కడ 0 ఓకే 6 తో ఇంటూ చేసేసి సో ఇక్కడ లాస్ట్ 0 డివైడ్ చేయాలి సో 10000 ఇది వస్తుంది మనకి ఇక్కడ 10080 ఏంటివి నిమిషాలు ఒక్క నిమిషానికి ఇది మరి మనకేం వచ్చింది ఇక్కడ ఒక నిమిషానికి 72 సార్లు అయితే మరి ఇన్ని నిమిషాలకి 10080 నిమిషాలకి ఎంత కనుక్కోవాలి మనం ఓకేనా ఎన్నిసార్లు వస్తుంది అంటే ఏం చేయాలి ఇంటూ చేయాలి ఓకేనా ఇంటూ చేసేద్దాం సో 10080 into 72 let's multiply here into 72 2 to into 8 200 2 8 16 200 1 200 2 1 2 okay next 7 700 7 8 56 700 plus 5 5 7 0 0 7 1 7 so let's add 0 6 1 6 7 5 2 7 so answer is 7 2 5 7 6 0 అంటే 1 tens 100 1000 10,000 lakh 7,25,760 సార్లు కొట్టుకుంటుంది ఒక వారంలో ఓకేనా సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా సో 7,25,760 కాబట్టి ఆప్షన్ 2 is the answer ఓకే సో అంటే మనం ఏం చేయాలంటే ముందు ఫస్ట్ నిమిషాల్లో మార్చుకోండి నిమిషాల్లో మార్చుకున్న తర్వాత మనకి మొత్తం నిమిషాలు మార్చుకున్న తర్వాత ఒక నిమిషానికి ఎంత అయితే ఇన్ని నిమిషాలకు ఎంత అంటే ఏం చేయాలి ఇంటూ చేయాలి మల్టిప్లై చేయాలి ఓకే మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది రైట్ సో ఇట్లా ఈ మోడల్ దేనికైనా వేసేయచ్చు ఒక మంత్ ఇచ్చిన వేయచ్చు ఇట్లానే వేసేయచ్చు ఓకేనా ఇప్పుడు ఒకవేళ మంత్ ఇచ్చిన అనుకోని ఏం రాయాలి ఫస్ట్ మంత్ అనగానే ఫస్ట్ 1 month రాయాలి డేస్లో మార్చాలి ఇంటూ 30 రాయాలి ఓకేనా అంటే ఇక్కడ చూడండి 1 monthకి ఎన్ని డేస్ వచ్చేసి మళ్ళీ డేస్కి తర్వాత ఏంది అవర్స్లో చేంజ్ చేసుకోవాలి తర్వాత అవర్స్ ఏం చేంజ్ చేసుకోవాలి మినిట్స్లో చేంజ్ చేసుకోవాలి అట్లా ఓకే అర్థమైందా సో మంత్ డేస్ అవర్స్ ఏది ఇస్తే అట్లా ఓకేనా మినిట్స్ ఇలా చేంజ్ చేసుకోవాలి ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయొచ్చు ఓకే అట్లా ఓకే అడిగే క్వశ్చన్ బట్టి ఉంటుంది అన్నమాట క్వశ్చన్ బట్టి మనం చేంజ్ చేసేసుకోవాలి ఒక వారానికి ఇంత అయితే నెలలో ఎంత అని అడిగిన అనుకోండి క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారానికి ఏదో 5 times అడిగిన అనుకోండి 5 times అయితే ఒక నెలకి ఎంత అని అడిగిన అనుకోండి ఫస్ట్ మనం ఒక నెలలో వారాలు ఎన్ని ఉంటాయి 4 వారాలు ఉంటాయి అంటే ఇప్పుడు వారం చేంజ్ అయింది ఇప్పుడు వారాలకు వచ్చేసింది సో ఇంటూ ఇప్పుడు ఏం చేయాలి మనం ఇది ముందు వారాలకు కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 వారాలు వచ్చేసాయి మనకి 4 వారాలు ఇంటూ
ఒక వారానికి ఎంత 5 ఇట్లా చేసేసా ఏదైనా. సో ఈ మోడల్ చేయాలి ఓకేనా. ఇదే కాదు అంటే ఈ మోడల్ వచ్చిందంటే ఇంకో నెక్స్ట్ ఇదే మోడల్ వచ్చే చాయిసెస్ ఉంటాయి ఖచ్చితంగా. ఓకే దిస్ ఇస్ 7th one. నెక్స్ట్ 8th one. 8th one టోటలీ జామెట్రీ క్వశ్చన్ ఇది ఫర్ అండర్స్టాండింగ్. కింది వాటిలో నుండి వృత్తానికి స్పర్శరేఖకు సంబంధించి రాయండి. క్రింది వాటిలో నుండి వృత్తానికి స్పర్శరేఖలకు సంబంధించి సరికాని ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. సరికానే సరైన చూసుకోవాలి. సరికాని వాక్యాన్ని అంటే రాంగ్ ఉన్న ఆన్సర్ని వాక్యమును ఎంచుకోండి. ఓకేనా. ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇచ్చిండు. 4లో ఏది రాంగ్ ఏది కరెక్ట్ డిస్కషన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఓకేనా. సరికాంది అంటే రాంగ్ ఏది డిస్కషనే ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ రాస్తున్నా డిస్కస్ చేద్దాం. వృత్తం లోపల ఇక్కడ ఏమంటుండండి, వృత్తం వెలుపల అంటే బయట వృత్తం వెలుపల గల ఏ బిందువు గుండానైనా వృత్తానికి ఖచ్చితంగా రెండు స్పర్శరేఖలను గీయగలము అని అంటుంది. మళ్ళీ రాంగా రైటా? రెండు స్పర్శరేఖలను గీయగలం. చూడండి ఇది రాంగా రైటా అనేది ఇది 10th క్లాస్లో ఉంది మనకి కదా. 10th ఉంది. దీన్ని ప్రొడ్యూస్ చేసి ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా ఉంది ఇది. ఓకేనా. సర్కిల్స్ అని పెద్ద చాప్టర్ ఉంటుంది. ఓకే ఇది సర్కిల్. అవుట్ సైడ్ నుంచి ఒక పాయింట్ తీసుకోండి. ఈ పాయింట్ మీదకి వెళ్ళి ఈ పాయింట్ నుంచి ఎన్ని డ్రా చేయొచ్చు మన స్పర్శరేఖలు? 2 డ్రా చేయొచ్చు కదా. ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ వీ కెన్ డ్రా రెండు స్పర్శరేఖలు డ్రా చేయొచ్చు. 2 కంటే ఎక్కువ వస్తే ఇంకొక ఇట్లా వస్తా రాదు. ఎందుకంటే ఒకవేళ వచ్చిన అది స్పర్శరేఖ కాదు, ఛేదన రేఖ అవుతుంది అంటే సెకండ్ అవుతుంది. ఓకేనా. కాబట్టి ఇది 2 కరెక్టే ఉంది. ఆన్సర్ ఇది కరెక్టే. ఆప్షన్ 1 కరెక్టే ఉంది. కానీ మనకి కరెక్ట్ కాదు కావాల్సింది. సెకండ్ వన్, వృత్తంపై గల బిందువు గుండా. సెకండ్ క్వశ్చన్, వృత్తంపై గల బిందువు గుండా పోవునట్లు వృత్తానికి ఒకే ఒక స్పర్శరేఖ గీయగలం. వృత్తానికి ఒకే ఒక స్పర్శరేఖను గీయవచ్చు. ఇది సెకండ్ ఆప్షన్. చూడండి అవునా. ఎస్ ఒకటే గీయవచ్చు. ఎందుకంటే చూడండి డ్రా ఏ సర్కిల్. ఓకే ఈ సర్కిల్ మీద నుంచి మనం ఓన్లీ ఒకే స్పర్శరేఖ గీయగలుగుతాం. ఒకటి కంటే ఎక్కువ గీయలేము. ఓకే
సర్కిల్ మీద ఒక పాయింట్ మీద ఒక 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 స్పర్శ రేఖ మాత్రమే గీయగలుగుతుంది. అది ఏ పాయింట్ తీసుకొని ఇష్టం. ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని దీని మీద ఒకటే అవుతుంది. అంటే ఒక సర్కిల్ మీద ఒక పాయింట్ మీద ఎన్ని గీయవచ్చు? ఒకటే గీయవచ్చు. కాబట్టి ఇది కరెక్టే ఉంది. ఒకే ఒక స్పర్శ రేఖని గీయవచ్చు. కరెక్టే. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఒక వృత్తం వ్యాసము రాయండి. ఒక వృత్తము వ్యాసము చివరి బిందువుల వద్ద గీయబడిన స్పర్శరేఖలు సమాంతరాలు. చూడండి. ఇప్పుడు ఒక వృత్తం, ఓకే, ఒక వృత్తానికి ఇక్కడ ఏమన్నాడు? వ్యాసం చివరి, అంటే వ్యాసం ఎక్కడ ఉంటుంది? సెంటర్ మీద పోతే దాన్ని ఏమంటాం? వ్యాసం అంటాం కదా. సెంటర్ మీద పోయే లైన్ సెగ్మెంట్ ఏమంటాం మనం? వ్యాసం అంటాం. ఆ వ్యాసానికి చివరి బిందువుల వద్ద గీయబడిన స్పర్శరేఖలు సమాంతరాలు అంటున్నాడు. అవునా? చూద్దాం. ఇలా ఎస్ సమాంతరాలే కదా. మరి రెండు సమాంతరంగానే ఉన్నాయి కదా. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టే. కానీ మనకి సరికాని కాదు. ఇంకా సరికాని మనము 4వ ఆప్షన్గా చూడకుండా పెట్టవచ్చు. ఎందుకంటే 3 కరెక్ట్ ఉన్నాయి కాబట్టి 4వది ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది. అయినా అది ఏంటనేది కూడా చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఎందుకు రాంగ్ అనేది కూడా చూడండి. 4th ఆప్షన్ వృత్తం లోపల గల ఆప్షన్ అండి. వృత్తం లోపల గల ఏ బిందువు గుండానైనా వృత్తానికి అనంతమైన స్పర్శ రేఖలను గీయవచ్చు అని అంటున్నాడు. అవునా? చూద్దాం. ఓకేనా? ఫస్ట్ సర్కిల్ డ్రా చేద్దాం. ఓకే, సర్కిల్ డ్రా చేసి ఏమంటుండే చూడు ఇక్కడ, వృత్తం లోపల ఉన్న ఏ బిందువు గుండనైనా సర్కిల్కి అనంతమైన స్పర్శరేఖ గీస్తాడా? ముందు ఒకటి వస్తుందా లేదా చూద్దాం. వచ్చిందా? ఈ బిందువు గుండా పోతే సర్కిల్కి అంటే ఖచ్చితంగా సర్కిల్ మొత్తం టచ్ అవ్వాల్సిందే, మొత్తం పాటు టచ్ అవ్వాల్సిందే. ఓకేనా? మళ్ళీ అట్లా టచ్ అయితే ఏమవుతుంది? స్పర్శరేఖ కాదు, ఛేదన రేఖ అవుతుంది. కాబట్టి ఒక్కటే రావసం లేదు, ఇంకా మళ్ళీ అనంతమే కదా, ఒకటే పాసిబుల్ అయితే లేదు. కాబట్టి ఇదేంటిది? సర్కిల్ లోపల ఉన్న బిందువు నుంచి సర్కిల్కి స్పర్శ రేఖను డ్రా చేయలేము, గీయలేము. ఓకేనా? ఉంటే సర్కిల్కి బయటనన్నా ఉండాలి, లేదా సర్కిల్ మీదనన్నా ఉండాలి, అంతే. కానీ సర్కిల్ లోపల ఉన్నప్పుడు ఈ బిందువు గుండా మనం సర్కిల్కి స్పర్శ రేఖను డ్రా చేయలేము. మళ్ళీ ఛేదన రేఖ డ్రా చేయొచ్చు. ఓకేనా? ఛేదన రేఖ డ్రా చేస్తాం కానీ స్పర్శ రేఖలను డ్రా చేయలేము. కాబట్టి ఆప్షన్ ఇప్పుడు మన సరికాని ఆన్సర్ ఏంటి? ఇది ఆప్షన్ ఏ. ఓకేనా? ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఒకవేళ మీకు అర్థమైనట్టయితే మీరు నా ఛానల్ జేబీ మ్యాథ్స్ 9080 ఆల్రెడీ ఉంది కదా, కాబట్టి దాన్ని మీరు ఈ వీడియోని మీకు అర్థమైనట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇలా మొత్తం కంటిన్యూగా కంప్లీట్ చేసేస్తాను. 10 కూడా కంప్లీట్ చేసేద్దాం. ఇంకా వీలైతే డిఎస్సి క్వశ్చన్స్ అంటే ఓన్లీ మ్యాథ్స్
మ్యాథ్స్ క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ నేను ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ ఖచ్చితంగా ఇస్తాను. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారని నేను ఆశిస్తున్నా. కాబట్టి కంపల్సరీ మీకు 100% డెఫినెట్లీ ఐ అండర్స్టాండ్ యూ. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? సో మన నెక్స్ట్ వీడియోలో రిమైన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.